వ్యూహం సినిమా ఫంక్షన్ చేయటం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాస్తవాన్ని చూపించాలి, ప్రజలకు నిజం తెలియాలి అనే విధంగా మరి ఆర్జీవి గారు ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం, ఇలాంటి గొప్ప సినిమా తీస్తూ ఉన్నారు. దీనికి రకరకాల ఆటంకాలు పరచాలని, ఏదో రకంగా అడ్డుకోవాలని, వాళ్ళ తప్పులు ఎక్కడో బయటపడతాయనే భయంతో 24 గంటలు వాళ్ళ రాజకీయాలు మానేసి వ్యూహం సినిమా వైపు చూస్తూ ఈ సినిమాని ఎలాగైనా ఆపాలని చూస్తూ ఉన్నారు. అంటే ఆర్జీవి గారికి ఏంటంటే శత్రువుని ఎవరిని అంత ఈజీగా నిద్రపోనివాడు. తన మాటలో చేష్టలతోనో 24 గంటలు ఆయన మీద ఫోకస్ చేసే విధంగా ఆయన ట్వీట్లన్నీ ఉంటాయి. ఆర్జీవి గారి గురించి మనం ఒకే ఒక మాట చెప్పి ముగించవచ్చు. శివకు ముందు, శివకు తర్వాత సినిమా ఫీల్డ్ ఎప్పటికి ఎవరు ఎన్ని చెప్పినా శివకు ముందు ఒకటి, శివ తర్వాత ఒకటి అనే వెర్షన్లో సాగుతూ ఉంది. ఇప్పటికి కూడా శివ అనే ఒక సినిమా ఎప్పటికి కూడా ఒక ప్రపంచం. కాబట్టి అదేవిధంగా ఇవాళ వ్యూహం సినిమా కూడా ఇంత గొప్పగా ట్రేజర్ రిలీజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సినిమా అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజలందరూ చూడాల్సిన విషయం, ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది. గత నాయకులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన దుర్మార్గాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయనకున్న కుట్ర భావాలు కావచ్చు, ఖచ్చితంగా ఇందులో చూపించారని అనిపిస్తూ ఉంది. 100% న్యాయం జరిగే విధంగా ఈ సినిమా తీశారనిపిస్తూ ఉంది. కాబట్టి మన వైపు నుంచి, జగనన్న అభిమానులుగా మన వైపు నుంచి మనం ఖచ్చితంగా ఈ సినిమాకి ఆర్జీవి గారికి పూర్తిగా 100% సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇలానే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండే ఏ సినిమానైనా తీయడానికి ఆర్జీవి గారికి ఎప్పుడు మేము సపోర్ట్ ఉంటాము. అదేవిధంగా ఆర్జీవి గారు కూడా ఆ విధానం, ఆ పరంపర కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విష్ణు గారు